ఈ సభ సనాతన ధర్మాన్ని కోట్లాది మందికి చేరవేసి వినాశనాన్ని ఏ విధంగా వినాశనం చేస్తామో అని చూపించడానికి వచ్చిన అతిరథ మహారాజులందరికీ కూడా మా సింగరేణి తరఫున ప్రతి ఒక్కరు అభినందన తెలియజేస్తా ఉన్నాం. 36 సంవత్సరాలుగా సింగరేణి బొగ్గులో పనిచేస్తున్నా నిన్నటి నుంచి బగ 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 బొగ్గులాగా మాడిపోయి అసలు కసితోటి అత్యంత ఘోరంగా మంటల్లో పడి మాడేసినట్టు రక్తం బయటికి గుంజినట్టు అసలు నిన్నటి నుంచి ఇంకా మనిషిని కాలేకపోతున్నా. కానీ సనాతన ధర్మం కోసం విన్న తర్వాత మళ్ళీ రక్తం ఎక్కించుకొని ఒక్క కలం పోటుతోటి 1,00,000 మందికి సమాధానం చెప్పగలిగిన రమణమూర్తి గారి మీద ఎట్లా చేసేవరా దుర్మార్గుడా, ఎంత ధైర్యం రా. మేమంతా కలిసి చెప్పులు మరి కనెక్షన్ చేస్తే ఆ స్లిప్పర్ చెప్పులే నిన్ను గుంజుకొస్తాను ఒక్క నిమిషంలో. కానీ అరే నీలాంటి వాడు కాదురా, నీలాంటి లక్షలాది మందికి ఇప్పుడు ఖచ్చితంగా సనాతన ధర్మం కోసం చెప్పాల్సిన ఆవశ్యకత మా అందరికి కలిగింది. ఎందుకంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరినీ కలిపి ఒకే వేదిక మీద గో రక్షణ కోసం మొన్నటికి మొన్న 15 రోజులు 20 రోజులు అవుతా ఉన్నది. వారికి దానికి ఫౌండర్ గా రమణమూర్తి గారు మరి ముందుండి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తోటి గో రక్షక సేవా సమితి పెట్టడం జరిగింది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరొకటి గో కార్డు, రైతులందరికీ గోవులు ఎవరైతే పెంచుతున్నారో వారందరికీ కూడా మరి గో కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో బుద్ధి ఉందారా నీకేమన్నా? అసలు మనిషివేనా? వారు ఎన్ని సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలుగా పూర్తిగా భారతదేశం కోసం, సనాతన ధర్మం కోసం అసలు 30 సంవత్సరాల నుంచి ఆయన చూస్తుంటే మాకు తనివి తీర్చలేదురా, ఇంకా తనివి తీర్చలేదు. వారిని టచ్ చేయాలన్నా కూడా మాకెంతో అసలు ఒక 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 భగవద్గీతని, ఒక బైబిల్ని, ఒక ఖురాన్ని టచ్ చేయంత ఆనందం మాకు కలుగుతుందిరా. ఒక్క రోజు కూడా టచ్ చేయలేని చేద్దామంటే కూడా మాకు ఆ శక్తి, ఆ దమ్ము సరిపోదురా. ఎట్లా కొట్టేవరా నువ్వు చెప్పుతోటి నాకు కొడక. రే రగిలిపోతున్నాం రా. కానీ ఈ సభని చూసి ఈ ఆక్రోశాన్ని, ఈ బాధని, ఈ కోపాన్ని గొంతులో అరే ఈశ్వరుడు ఏ విధంగా అయితే మరి కంఠంలో మింగుతున్నాడో ఆ విధంగా కంఠంలో ముంచుకుంటాం రా. నీలాంటి వాణ్ణి తయారు చేసిన ఏ సంస్థని కానీ ఎదిరించడానికి జయబలం నుంచి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. తీసుకోరా, కావాలా? ఈ దేశం కోసం మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. జై భారత్, జై జై భారత్.